ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈరోజు ఈ క్లాస్లో మనం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్టు, లేటెస్ట్ రిపోర్టు 2023-24 సంబంధించిన రిపోర్టు గురించి పూర్తిగా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకోవచ్చు, వీడియో లెంతీగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఓపిక్గా వినడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 3-4 మార్కుల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే తెలంగాణ డాటా ఉంటుంది, ఇండియా డాటా ఉంటుంది కాబట్టి పూర్తిగా లేటెస్ట్ అప్డేటెడ్ డాటా కాబట్టి మనకు ఎగ్జామ్ దగ్గరలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూడండి, మీకు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను చెప్తాను, ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోవద్దు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది కూడా చెప్తా. కాబట్టి చివరి వరకు వినడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరెన్నో వీడియోలు ఇటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం, క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది, ఆ కంటిన్యూ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా కోర్సు కావాలనుకుంటే డివిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎకానమీ కోర్సు 499కి ఇవ్వడం జరుగుతుంది. మెంటర్షిప్ ఇస్తున్నాం, దాంట్లో భాగంగా టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం, తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే, అదేవిధంగా నోట్స్ పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరుగుతుంది. 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఫెస్టివల్ ఆఫర్ అండి, తర్వాత పెరుగుతుంది. అదేవిధంగా ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే 99 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఒకవేళ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ కావాలనుకుంటే అది కూడా 99 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎవరైనా కావాలంటే తీసుకోవడం ప్రయత్నం. ఖచ్చితంగా ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, వీడియో లైక్స్ టార్గెట్ 1000 ఇస్తున్నా, 1000 లైక్స్ దాటే విధంగా ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అదేవిధంగా మీ అభిప్రాయాలు ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనం క్లాస్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, పిఎల్ఎఫ్ఎస్. ఓకే, పిఎల్ఎఫ్ఎస్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఎప్పుడు 2023-24 సంవత్సరానికి సంబంధించిన రిపోర్టు గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ డిస్కస్ చేస్తాం. మనకు పిఎల్ఎఫ్ఎస్ అంటే ఏంటిది? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. మెయిన్గా భారతదేశంలో మనకు నిరుద్యోగ అంచనాలను ఎవరు విడుదల చేస్తారు? ఇప్పుడు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా ఎవరు విడుదల చేస్తారు? మనకు అంటే ఈ సర్వే చేసేది ఎవరు? ఎన్ఎస్ఓ వారు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను చేయడం అనేది జరుగుతుంది. ఎన్ఎస్ఓ వారు చేస్తే దీన్ని మనకు అధికారికంగా విడుదల చేసేది ఎవరంటే ఎంఓఎస్పిఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు మనకు ఏంటిది ఈ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. ఏ నివేదిక? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను విడుదల చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఏముంటాయి? మరి మనకు వాస్తవానికి నిరుద్యోగం అంచనాలు ఉంటాయి, అదేవిధంగా వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఉంటుంది, అదేవిధంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ను కూడా ఈ అంచనాలన్నింటిని కూడా విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఎవరు అంచనా వేస్తారు? ఎన్ఎస్ఓ వారు అంచనా వేస్తే దాన్ని అధికారికంగా విడుదల చేసేది ఎవరు? ఎంఓఎస్పిఐ వారు మనకు విడుదల చేయడం అనేది జరుగుతుంది. అయితే మనకు భారతదేశంలో మనకు 2019కి ముందు నిరుద్యోగాన్ని పేదరికం అంచనా వేయడానికి ఎన్ఎస్ఎస్ఓ అనేది పనిచేసేది. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది భారతదేశంలో నిరుద్యోగాన్ని పేదరికాన్ని అంచనా వేయడానికి పనిచేసేది. కానీ 2019 మెయిన్గా చూడండి, 2019 మే 23వ తేదీన మనకు ఎన్ఎస్ఎస్ఓ ప్లస్ సిఎస్ఓను కలిపి మనకు ఎన్ఎస్ఓగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఎస్ఓను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఏం చేసిళ్ళు? మనకు భారతదేశంలో పేదరికాన్ని నిరుద్యోగాన్ని అంచనా వేసే సంస్థ అయిన ఎన్ఎస్ఓను, అదేవిధంగా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ అయిన సిఎస్ఓను, ఈ రెండింటిని కలిపి ఏం ఏర్పాటు చేసిళ్ళు? ఎన్ఎస్ఓను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేసిళ్ళు? 2019 మే 23వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఎన్ఎస్ఓ అనేది ఇప్పుడు ఏం చేస్తుంది? భారతదేశంలో నిరుద్యోగాన్ని అంచనా వేస్తుంది, అదేవిధంగా భారతదేశంలో జాతీయ ఆదాయం అంచనాలు కూడా వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రచురించే అధికారిక లెక్కల ప్రకారమే మన జాతీయ ఆదాయం అంచనాలైనా అదేవిధంగా నిరుద్యోగం అంచనాలైనా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. నిరుద్యోగం అంచనాలు ఎట్లిస్తుంది? మనకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా నిరుద్యోగం యొక్క అంచనాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరిస్తారు? మనకు పిఎల్ఎఫ్ఎస్ సర్వేను, అంటే ప్రతి సంవత్సరం మనకు పిఎల్ఎఫ్ఎస్ సర్వేను విడుదల చేసే సంస్థ అంటే ఎన్ఎస్ఓ వారు విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఎన్ఎస్ఓను ఎప్పుడు ఏర్పాటు చేయాలంటే 2019 మే 23వ తేదీన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, మనకు ఎన్ఎస్ఓను ఏర్పాటు చేసింది. అయితే ఎన్ఎస్ఓ వారు పిఎల్ఎఫ్ఎస్ సర్వేను ఏ విధంగా చేపడతారు?
పిఎల్ఎఫ్ఎస్ సర్వేను ఏ విధంగా చేపడతారు, దాంట్లో ఏమేమి ప్రచురిస్తారు అనేది మనం చూసినట్లయితే పిఎల్ఎఫ్ఎస్ సర్వేలో ఏమేమి ఉంటాయంటే మనకు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇస్తారు, అదేవిధంగా వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఇస్తారు, అదేవిధంగా మనం చూసినట్లయితే నిరుద్యోగం అంచనాలు కూడా, ఈ 3 రకాల అంచనాలు కూడా విడుదల చేస్తారు. అంటే మనకు శ్రామిక శక్తి గురించి, పని శక్తి ఏ విధంగా ఉంది, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉందనే అంచనాలు మొత్తం కూడా విడుదల చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ అంచనా అంటే పిఎల్ఎఫ్ఎస్లో ఈ అంచనాలను విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఈ అంచనాలన్నీ కూడా మనకు మెయిన్గా చూసినట్లయితే కరెంటు వీక్లీ స్టేటస్, అదేవిధంగా కరెంటు యూజువల్ స్టేటస్ అంటే సాధారణ స్థితి నిరుద్యోగిత, అదేవిధంగా వారం వారి స్థితి నిరుద్యోగిత ఏదైతే ఉంటాయో ఈ 2 రకాలుగా నిరుద్యోగాన్ని అంటే ఈ 3 అంచనాలు, ఈ అంచనాలు ఏవైతే ఉన్నాయో ఈ అంచనాలను వేయడం అనేది జరుగుతుంది. అంటే మెయిన్గా ఏమంటామంటే నిరుద్యోగం ఉద్యోగిత అంచనాలు అంటాం. కాబట్టి ఎట్లా కరెంటు వీక్లీ స్టేటస్, కరెంటు యూజువల్ స్టేటస్ అని ఈ అంచనాల ప్రకారం మరి విడుదల చేయడం అనేది జరుగుతుంది. వాస్తవానికి మనకు మెయిన్గా ఇక్కడ చూడండి పట్టణ ప్రాంతాల్లో కరెంటు యూజువల్ స్టేటస్లో మనకు ప్రతి 3 నెలలకోసారి ఒకసారి సర్వేను చేపట్టడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన నివేదికను ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు యూజువల్ స్టేటస్ ప్రకారం మనకు నిరుద్యోగం అంచనాలను అంటే ఏవైతే నిరుద్యోగం కావచ్చు, వర్క్ ఫోర్స్ కావచ్చు, లేబర్ ఫోర్స్ కావచ్చు, వీటికి సంబంధించిన అంచనాలను విడుదల చేయడం అనేది జరుగుతుంది. అంటే చూడండి ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ప్రతి 3 నెలలకోసారి మనకు దేని ప్రకారం కరెంటు వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రకారం అంచనాలు విడుదల చేస్తే, గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా చేస్తారు కరెంటు యూజువల్ స్టేటస్ ప్రకారం సాధారణ స్థితి ప్రకారం ఉద్యోగం అంచనాలను విడుదల చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీటితో పాటు మొత్తం భారతదేశం గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు కలిపి భారతదేశంలో కరెంటు యూజువల్ స్టేటస్, అదేవిధంగా కరెంటు వీక్లీ స్టేటస్ అంటే వారం వారి స్థితి నిరుద్యోగిత, అదేవిధంగా మరి సంవత్సరం వారి ఏదైతే సాధారణ స్థితి నిరుద్యోగిత ఉంటుందో ఈ 2 ద్వారా మనకు నిరుద్యోగం అంచనాలను విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఎవరు విడుదల చేస్తారు? ఎన్ఎస్ఓ వారు మనకు అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంచనా వేస్తే దాన్ని విడుదల చేసే వాళ్ళు ఎవరు? ఎంఓఎస్పిఐ వారు ఈ లెక్కలను అధికారికంగా విడుదల చేయడం అనేది జరుగుతుందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మనకు ఎన్ఎస్ఓ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎన్ఎస్ఓ ఆధ్వర్యంలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను మనకు విడుదల చేయడం అనేది జరుగుతుంది. మరి భారతదేశంలో మనకు ఎవరు ఎన్ఎస్ఓ అనుకుంటున్నాం? ఎన్ఎస్ఓ వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నాం? మనకు నిరుద్యోగం అంచనాలు విడుదల చేస్తారు. దేని ప్రకారం? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం అంటున్నాం. అయితే మొట్టమొదటిసారిగా భారతదేశంలో 2019 సంవత్సరంలో మనకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించి మొట్టమొదటి నివేదికను విడుదల చేసిరు. 2019లో ఎప్పటికి సంబంధించి 2017-18 సంవత్సరానికి సంబంధించిన మొట్టమొదటి నివేదికను విడుదల చేయడం అనేది జరిగింది. ఎప్పుడు విడుదల చేసిరు? 2017-18కి సంబంధించిన మొట్టమొదటి నివేదికను 2019 సంవత్సరంలో విడుదల చేయడం అనేది జరిగింది. ఏ నివేదిక? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. అయితే మనకు 2023-24కు సంబంధించిన లేటెస్ట్ సర్వేను ఎప్పుడు 2024 సెప్టెంబర్లో, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సెప్టెంబర్ 23వ తేదీన ఈ యొక్క నివేదికను ఇవ్వడం అనేది జరిగింది. ఈ నివేదిక ఎన్నవదంటే 6వ నివేదిక. ఇప్పటి వరకు 6 నివేదికలు అంటే అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన 6 నివేదికను అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్కి సంబంధించిన 6 నివేదికలను ఇవ్వడం అనేది జరిగింది. ఈ 6 నివేదికలు ఇవ్వడం జరిగింది. కాబట్టి 2023-24కు సంబంధించిన లేటెస్ట్ అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2023-24 అంటే మరి దేన్ని తీసుకుంటారు? ఆర్థిక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అంటే కాదు. ఎట్లా తీసుకుంటారు అంటే ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో మరి జూలై నుంచి జూన్ మధ్యను సంవత్సరంగా తీసుకొని దీని ద్వారా మనకు నిరుద్యోగం అంచనాలు అనేవి అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంచనాలు అనేవి విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఫర్ సపోజ్ చూడండి, మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం? 2023-24 అంచనాలు చూస్తున్నాం. 2023 జూలై నుంచి 2024 జూన్ వరకు ఏవైతే ఉంటాయో మరి ఈ మధ్యలో జరిగిన ఏవైతే ఉంటాయో అంటే నిరుద్యోగం కావచ్చు, వర్క్ ఫోర్స్ కావచ్చు, లేబర్ ఫోర్స్ కావచ్చు, వీటికి సంబంధించిన అంచనాలను పిఎల్ఎఫ్ఎస్ ద్వారా విడుదల చేయడం అనేది జరుగుతుంది. అంటే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఏమంటాడంటే ఈ క్రింది వానిలో నిరుద్యోగాన్ని అంచనా వేయడానికి ప్రామాణికంగా తీసుకుంటున్న కాలం అంటాడు, లేదా ప్రామాణికంగా తీసుకుంటున్న సంవత్సరం అంటాడు. ఫస్ట్ ఆప్షన్లో ఆర్థిక సంవత్సరం అని ఇస్తాడు, లేకపోతే జూలై టు మరి ఈ విధంగా ఇస్తాడు, లేకపోతే అంటే జూలై టు జూన్ అని ఇస్తాడు, ఇంకో దాంట్లో క్యాలెండర్ ఇయర్ అని ఇస్తాడు,
లేకపోతే 5 అని ఇస్తాడు. అట్లాంటప్పుడు మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎప్పటి నుంచి జూలై నుంచి జూన్ మధ్య కాలాన్ని ప్రామాణికంగా తీసుకొని పిఎల్ఎఫ్ఎస్ సర్వేను చేయడం అనేది జరుగుతుంది. ఎవరు చేస్తారు? ఎన్ఎస్ఓ వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఇది మొత్తం కూడా పిఎల్ఎఫ్ఎస్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసినట్లయితే ఇప్పుడు లేటెస్ట్ డాటా గురించి, అంటే 2023-24 సంబంధించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే ఉందో ఆ డాటా గురించి మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎప్పటిది? 2023-24 ప్రకారం మనకు భారతదేశంలో మరి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎట్లుంది, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎట్లుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్లుంది, అదేవిధంగా 15 నుంచి 29 సంవత్సరాల వయసు, అంటే 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువతలో నిరుద్యోగిత రేట్ ఎట్లుంది అనే అంశాల గురించి చూద్దాం. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చాలా డాటా ఉంటుందండి. అంటే మనం డాటా చాలా ఉంటుంది దీంట్లో. కాకపోతే డాటా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏది మర్చిపోవాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది ప్రతిదీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి చివరి వరకు మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా వింటున్నప్పుడు మీరు ఏం చేయాలి, దీని మొత్తాన్ని కూడా నోట్ చేసుకోవాలి. అంటే నేను స్లోగానే చెప్తా, ఏది గుర్తుపెట్టుకోవాలని చెప్తా కాబట్టి నోట్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలామంది బద్దకించి వింటూనే వెళ్తారు. వింటూ వెళ్తే ఏముండదండి. ఖచ్చితంగా నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఇండియాలో ఏ విధంగా ఉందో చూస్తున్నాం, తెలంగాణలో ఏ విధంగా చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఖచ్చితంగా మనం ఇండియా గురించి మొత్తం డిస్కస్ చేస్తాం. ఇండియాలో ఉన్న మనకు ఏవైతే మనకి ఈ సూచికలు ఉన్నాయో వీటికి సంబంధించిన సమాచారం మొత్తం చూసి నెక్స్ట్ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి తెలంగాణ, ఇండియన్ రెండింటిని కంపేర్ చేస్తూ చూడడానికి ప్రయత్నించాం. ఫస్టే మనం తెలంగాణను ఇండియన్ కంపేర్ చేసుకుంటూ వెళ్తే ప్రతి దాంట్లో కుదరదు. ఎందుకంటే చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి ఓన్లీ ఫస్ట్ అంటే ఇక్కడ ఓన్లీ ముఖ్యమైన సూచనలు మాత్రమే తెలంగాణ, ఇండియా చెప్తున్నా. మిగతాది మొత్తం కూడా ఇండియా చెప్పి తర్వాత తెలంగాణ, ఇండియాను కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఇండియాది మొత్తం కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే ఏది గుర్తున్నా ఏది మర్చిపోయినా కానీ ఈ డాటాను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. బండ గుర్తుగా అంటే నిద్రలు లేపి అడిగినా కానీ ఈ డాటాను మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అది అబ్జర్వ్ చేయండి. నిద్రలు లేపి అడిగినా కానీ ఈ డాటా ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో దాన్ని ఆన్సర్ చేయడానికి సిద్ధం అవ్వండి ఖచ్చితంగా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనం చూద్దాం ఒకసారి. మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేటు, యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు, ఈ 4 అంశాల గురించి చూస్తున్నాం. ఈ 4 అంశాలు ఇది దేనికి సంబంధించింది? 2023-24 సంబంధించి యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రకారం, అంటే ఏదైతే సాధారణ స్థితి ఉంటుందో దానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇక్కడ మనం చూడడం అనేది జరుగుతుంది. దాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను వివరించడం అనేది జరిగింది. కాబట్టి యూజువల్ స్టేటస్నే ప్రామాణికంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనకి ఇక్కడ చూసినట్లయితే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఇండియాలో ఎట్లుంది, తెలంగాణలో ఎట్లుంది, ఈ 2 డాటాలు మనం చూద్దాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇండియాలో 60.1. సరే అండి, ఇక్కడ మిస్టేక్ పడ్డది చూడండి. 61.1 అని పడ్డది. 60.1% ఉంది. ఇండియాలో ఎంత ఉంది? 60.1% ఉంది. ఇండియాలో ఎంత ఉంది? 60.1% అనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇండియాలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేట్ ఎంత ఉంది? 60.1% ఉంది. మరి అదేవిధంగా తెలంగాణలో ఎంత ఉందంటే 62.2% ఉంది. అంటే తెలంగాణకు ఇండియాకు ఆల్మోస్ట్ 2 తేడా ఉంది. అంటే డాటా పూర్తిగా గుర్తుండకపోయినా ఏంటిది రేంజ్ అనేది గుర్తుపెట్టుకోండి. దాదాపు ఈ డాటాలు అయితే పూర్తిగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ డాటాలు ఈ 8 డాటాలు మోస్ట్ ఇంపార్టెంట్, ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అదేవిధంగా చూడండి, మనకు పని శక్తి అంటే వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది 58.2% ఇండియాలో ఉంది. తెలంగాణలో 59.2% ఉంది. అంటే ఆల్మోస్ట్ తెలంగాణకు ఇండియాకు 1 to 2 పాయింట్స్ తేడా ఉంది. అంటే మనకు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో దాదాపుగా 2 పాయింట్స్ తేడా ఉంది. మనకు వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో దీంట్లో మనకు 1 పాయింట్ తేడా ఉండడం అనేది జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మనకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 3.2% ఇండియాలో ఉంటే తెలంగాణలో 4.8% ఉంది. తెలంగాణలో ఎంత ఉంది? 4.8% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. అదేవిధంగా మనకు యువతలో అంటే 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువతలో నిరుద్యోగిత రేట్ అనేది 10.2% ఇండియాలో ఉంటే తెలంగాణలో 16.6% ఉంది. తెలంగాణలో ఎంత ఉంది? 16.6% ఉందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఓకే, మరి గుర్తుంటుందా మర్చిపోతారు. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇదంటే మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది ఫస్ట్ ఇండియాది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంది, ఇండియాది గుర్తుపెట్టుకోండి. ఓకే, చూద్దాం ఇక్కడ ఇండియా చూద్దాం. స్లో అవుతుందండి, మీరేం వర్రీ కావద్దు, మీకు పూర్తిగా ఇక్కడనే వచ్చే విధంగా చెప్తా, ఇక్కడనే అర్థమవుతుంది. తర్వాత ఒకసారి రివిజన్ చేస్తే మీ మైండ్లో ఎక్కతట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇండియాలో మనకు ఏముంది, LFPR లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 60.1% ఉంది. అదేవిధంగా ఇండియాలో వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది 58.2% ఉంది. 58.2% ఉంది. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎంత ఉంది, 3.2% ఉంది. ఇండియాలో 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువతలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 10.2% ఉంది. 10.2% ఉంది. ఎంత ఉంది, 10.2% ఉంది. ఇది దేంట్లో చదివినాం, ఇండియాలో చదివినాం. ఇప్పుడు ఈ ఇండియా డాటాను మనం పూర్తిగా గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితులలో మిగతా డాటా అంతా మనకు పూర్తిగా అర్థం కావాలంటే కోర్ డాటా ఏంటిదంటే ఈ డాటా. ఎంత ఉంది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 60% అనుకోండి, ఫర్ సపోజ్ 60 అనుకోండి. WPR దీనికంటే ఒక 2 తక్కువ, 58.2. అన్ఎంప్లాయ్మెంట్ రేటు 3.2%. అదేవిధంగా మనకు ఏది యువతలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 10%కు పైగా ఉంది. ఇండియాలో ఎంత ఉంది, 10.2%గా ఉందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఓకే, మనం ఏ డాటా చూసినాం, ఇండియా చూసినాం. ఇప్పుడు మళ్ళా తెలంగాణ డాటా చూద్దాం. చూడండి, తెలంగాణలో ఎంత ఉంది. ఇప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది తెలంగాణకు ఇండియాకి ఎంత తేడా ఉంది, 2 పాయింట్లు తేడా ఉంది అనుకున్నాం. 62.2%. అంటే మీరు పూర్తిగా మర్చిపోకుండా 2 కూడా 60కి పైగా ఉన్నాయి. ఇండియాతో పోలిస్తే తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ 2 పాయింట్లు అనేది మీకు ఆటోమేటిక్గా గుర్తు రావాలి. అదేవిధంగా వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇండియాలో ఎంత ఉంది చూడండి, 58.2% ఉంది. తెలంగాణలో చూడండి 59.2% ఉంది. అంటే ఈ 2 కూడా 60 కంటే తక్కువ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి మెయిన్గా. ఏంటిది, WPR అనేది 60 కంటే కొద్దిగా తక్కువ ఉంది ఇండియాలో తెలంగాణలో. కాకపోతే ఇండియాతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ ఉంది. అదేవిధంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇండియాలో తెలంగాణలో 60ని దాటింది. ఏం దాటింది, 60ని క్రాస్ అయిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇండియాలో 3.2% ఉంటే తెలంగాణలో 4.8% ఉంది. ఎంత ఉంది, ఇండియా అంటే తెలంగాణలో 4.8% ఉంది. ఎంత ఉంది అంటే ఇండియాలో 3% చేంజ్, తెలంగాణలో దాదాపుగా 5% దగ్గర, 5 ఇంకా దాటలేదు, 5% దగ్గర, అంటే 4.8. అదేవిధంగా చూడండి 10.2% ఇండియాలో అంటే యువతలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంటే తెలంగాణలో 16.6% యువతలో నిరుద్యోగిత రేటు ఉన్నదనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అయ్యో ఈ డాటా ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దు. అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇండికేటర్ చూడండి. ఇక్కడ LFPR చూడండి, అదేవిధంగా WPR చూడండి, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూడండి, అదేవిధంగా యూత్లో అంటే 15 to 29 ఇయర్స్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూడండి. ఏది చూసినా కానీ తెలంగాణతో పోలిస్తే ఇండియాది ఎక్కువ ఎట్లుంది అంటే తెలంగాణతో పోలిస్తే ఇండియాది తక్కువ ఉంది. ఇండియాతో పోలిస్తే తెలంగాణది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎక్కువ ఉందనే అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు అంటే నిద్రలు లేపి అడిగినా కానీ ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఇండియా యొక్క మనం సమాచారాన్ని, తెలంగాణ యొక్క సమాచారాన్ని చూసినాం. ఎట్టి పరిస్థితులలో దీన్ని మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ మనం మొత్తం కూడా ఇండియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా గ్రామాల్లో ఎట్లుంది, పట్టణాల్లో ఎట్లుంది, అదేవిధంగా మేల్లో ఎట్లుంది అంటే పురుషుల్లో ఎట్లుంది, మహిళల్లో ఎట్లుంది అనే అంశాన్ని మొత్తాన్ని కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. డాటాను చూసి ఎప్పుడు కూడా భయపడద్దు. డాటాను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎంత సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి చివరి వరకు చూడండి. ఓకే, ఇండియా చదివిన తర్వాత మనం తెలంగాణ చదువుదాం. ఓకే, నేను ఏం చెప్పినో అదే గుర్తుపెట్టుకోవాలి, ఏది పడితే అదే గుర్తుపెట్టుకోవాలి, మొత్తం డబ్బాను గుర్తుపెట్టుకోవాలి. చెప్పింది చెప్పినట్టు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు చూస్తున్నాం. అంటే ఏంటిది, కార్మిక శక్తి భాగస్వామ్యపు రేటు. అంటే కార్మిక శక్తి భాగస్వామ్యపు రేటును చూడడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి 1000 మందిలో పని చేయడానికి సిద్ధంగా ఉన్న జనాభాను ఏమంటామంటే కార్మిక శక్తి భాగస్వామ్యపు రేటు ఉంటాం. ప్రతి 1000 మంది జనాభాలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారో తెలిపేదే కార్మిక శక్తి భాగస్వామ్యపు రేటు. అంటే
మరి వీళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో చెప్పచ్చు. అయితే మనకు ఇండియాలో ఇప్పుడు ఇచ్చే పిఎల్ఎఫ్ఎస్ డాటా ఎట్లా తీసుకుంటారంటే 15 సంవత్సరాలకు పైబడిన వారిని మొత్తాన్ని కూడా ఈ కార్మిక శక్తిలో భాగంగా మనకు తీసుకొని పిఎల్ఎఫ్ఎస్ డాటాను ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా అయితే ఎప్పుడు తీసుకుంటారంటే 15 నుంచి 59 సంవత్సరాల వయసు వారిని మనకు శ్రామిక జనాభాగా తీసుకుంటారు. కాకపోతే పిఎల్ఎఫ్ఎస్ అనేది 15 సంవత్సరాలు పైబడిన వారందరినీ కూడా తీసుకొని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని కూడా ఒకటి అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనకు ఏం చూస్తున్నాం ఇక్కడ? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు చూస్తున్నాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు చూస్తున్నాం. అయితే ఇప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 2022-23 ఎట్లుండే, గత సంవత్సరం ఎట్లుండే, ఈ సంవత్సరం ఎట్లుంది, అదేవిధంగా మొత్తం ఎట్లుంది, రూరల్లో ఎట్లుంది, అర్బన్లో ఎట్లుంది, మేల్ ఎట్లుంది, ఫీమేల్ ఎట్లుంది అనే అంశాన్ని మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఫస్ట్ ఏం చూద్దామంటే 2022-23తో పోలిస్తే 2023-24 నాటికి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. అంటే ఏం జరిగింది అనేది ఒకసారి చూసే ముందు ఫస్ట్ ఏం చూద్దామంటే 2023-24 ప్రకారం భారతదేశంలో ఏది ఎట్లుందనే అంశాన్ని ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే భారతదేశంలో మొత్తం శ్రామిక శక్తి ఎంత ఉందంటే అంటే 60.1% ఉంది. శ్రామిక శక్తి రేట్ ఎంత ఉంది? 60.1% ఉంది. ఆల్రెడీ మనం ఇంతకుముందే డిస్కస్ చేయడం అనేది అంటే ఎల్ఎఫ్పిఆర్ ఎంత ఉంది? 60.1% ఉంది. అది గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉంది? 63.7% ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉంది? 63.7 ఉంది. పట్టణాల్లో 52% ఉంది. 58% ఉంది. పురుషుల్లో 78.8% ఉంది. మహిళల్లో 41.7% ఉంది. మరి ఈ డాటా అంతా గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే సింపుల్గా చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సింపుల్గా అబ్జర్వ్ చేయండి. చూడండి, మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ను చూస్తున్నాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ను చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇండియాలో 60% దాటిందని మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు 2023-24 ప్రకారం ఇండియాలో 60% ఉంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇండియా ఓవరాల్ కంటే ఆటోమేటిక్గా గ్రామీణ ప్రాంతాల్లో మనకు శ్రామిక శక్తి రేట్ అయినా అదేవిధంగా వర్క్ ఫోర్స్ రేట్ అయినా ఎక్కువ ఉంటుంది. గ్రామాల్లో ఎక్కువ ఉంటుంది, పట్టణాల్లో తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి అబ్జర్వ్ చేయండి, మనకు పురుషులు మహిళల్లో చూస్తే పురుషుల్లో ఎక్కువ ఉంటుంది శ్రామిక శక్తి అయినా పని శక్తి అయినా పురుషుల్లో ఎక్కువ ఉంటుంది, మహిళల్లో తక్కువ ఉంటుంది. పురుషుల్లో ఎక్కువ ఉంటుంది, మహిళల్లో తక్కువ ఉంటుంది. ఈ 2 పాయింట్లను ఎట్టి పరిస్థితులలో మర్చిపోకండి. ఏది దే విషయంలో సాటిస్ఫై అవుతుంది? ఇది మనకు ఎల్ఎఫ్పిఆర్లో అదేవిధంగా మనకు డబ్ల్యూపిఆర్ రెండింటిలో మనకు ఇది వర్కౌట్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎట్టి పరిస్థితులలో బండ గుర్తు ఆన్సర్ ఏం చేయాలి? ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే పిఎల్ఎఫ్ఎస్ ప్రకారం మరి గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో వర్క్ పార్టిసిపేషన్ రేట్ అంటారు. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. అదేవిధంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఈ అంశాలను బండ గుర్తుపెట్టుకొని మిగతా అంశాలను చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ అనుకున్నాం ఏంటిది? స్త్రీ పురుషుల్లో చూస్తే పురుషుల్లో ఎక్కువ ఉంటుంది, గ్రామాల్లో పట్టణాల్లో చూస్తే గ్రామాల్లో ఎక్కువ ఉంటుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు గ్రామాల్లో ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా 63.7% అంటే ఆల్మోస్ట్ 64% దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 52% లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉంది? 52% ఉంది. అదేవిధంగా అబ్జర్వ్ చేయండి, మనకు పురుషుల్లో దాదాపుగా 80 దగ్గరకు పోయింది. చూడండి, 78.8% మనకు పని శక్తి రేటు అంతే శ్రామిక శక్తి రేటు ఉంటే, అదేవిధంగా మహిళల్లో 41.7% మాత్రమే శ్రామిక శక్తి రేట్ అనేది ఉంది. కాకపోతే మహిళల్లో గత 7 సంవత్సరాలతో పోలిస్తే గరిష్ట స్థాయికి చేరుకోవడం అనేది జరిగింది. అంటే 7 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. మహిళల్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 7 సంవత్సరాలతో పోలిస్తే ఎక్కువగా నమోదు కావడం అనేది జరిగింది. ఈ 7 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా 40% మనకు 40%కు పైగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది మహిళల్లో లేదని చెప్పచ్చు. ఈ సంవత్సరం పెరిగిందనే అంశాన్ని కూడా మనకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది పేర్కొనడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి చూడండి, జాగ్రత్తగా గమనించండి. 2023-24 ప్రకారం ఎల్ఎఫ్పిఆర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇండియాలో ఎంత ఉంది? 60.1% ఉంది. 60.1% ఉంది. మరి ఇండియాలో రూరల్లో ఎంత ఉంది? 63.7% ఉంది. 63.7% ఉంది. అర్బన్లో ఎంత ఉంది? సింపుల్గా గుర్తుపెట్టుకుని అర్బన్లో 50కి పైగా 52% ఉన్నది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 52% ఉంది.
52% ఉంది. ఓకే, ఇది రాసుకోవాలి. రాసుకొని ఏమని రాసుకోవాలి మరి 2023-24 ఎల్ఎఫ్పిఆర్లో ఎల్ఎఫ్పిఆర్ అనేది అంటే శ్రామిక శక్తి రేట్ అనేది పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. ఎక్కడ ఎక్కువ ఉంది? గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉంది. ఇప్పుడు దేన్ని గమనించినా మనం? రూరల్ అర్బన్ క్వశ్చన్. అదేవిధంగా నెక్స్ట్ మహిళల్లో చూడండి, మనం ఏమనుకున్నాం? 40% ఎప్పుడు దాటలే అనుకున్నాం. ఈసారి 40% దాటింది కాబట్టి ఆ 41.7% మనం గుర్తుపెట్టుకోవాలి. 41.7% ఉన్నది. పురుషుల్లో మాత్రం 80 దగ్గరికి పోయినాం అనుకున్నాం. 80 దగ్గర అంత ఎంత? 78.8% ఉంది. ఇక్కడ ఏమని గుర్తుపెట్టుకోవాలి? మహిళలతో పోల్చితే ఎవరిలో? పురుషులలో ఎల్ఎఫ్పిఆర్ అనేది ఏమైంది? ఎక్కువగా ఉందనే అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది మొత్తం కూడా మనం ఏం చేసినాం? ఇప్పుడు మనకు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది మొత్తం ఇండియాలో ఎట్లుంది, అర్బన్లో ఎట్లుంది, రూరల్లో ఎట్లుంది, మేల్లో ఎట్లుంది, ఫీమేల్లో ఎట్లుంది, అదేవిధంగా అర్బన్తో పోలిస్తే రూరల్లో ఎట్లుంది, లేకపోతే రూరల్తో పోలిస్తే అర్బన్లో ఎట్లుంది, అదేవిధంగా మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎట్లుంది, లేకపోతే పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎట్లుందనే సమాచారాన్ని మొత్తాన్ని కూడా మనం ఇక్కడ చదివింది. దీంట్లో ఈ అంశాలను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనం ఇది చదివినాం. ఇప్పుడు ఏం చదివినాం? ఈ సంవత్సరంలో మహిళలు పురుషులను పోల్చుతూ చదవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇది గత సంవత్సరంతో పోలిస్తే, ఎప్పుడు 2022-23తో పోలిస్తే 2023-24 నాటికి ఏ విధంగా ఉంది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఏ విధంగా ఉందనే అంశాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, అబ్జర్వ్ చేయండి. మనకు మొత్తం 2022-23లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 57.9% ఉంటే 2023-24లో 60.1% పెరిగింది. అంటే ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. ఓకే, పెరిగిందా తగ్గిందా అనేది గుర్తుపెట్టుకోవాలి. పెరిగింది. నెక్స్ట్ చూడండి, ఇది అంటే రూరల్లో ఏమైంది? 60.8 ఉంటే 63.7 పెరిగింది. అర్బన్లో ఎంత ఉంటే 50.4 ఉంటే 52% పెరిగింది. మనకు పురుషుల్లో 78.5 ఉంటే 78.8కి పెరిగింది. మహిళల్లో చూడండి 37% ఉన్నది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 41.7% పెరిగింది. అంటే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏమని రాసుకోవాలి? పురుషులది మహిళలది పోల్చినాం. అదేవిధంగా రూరల్ అర్బన్ పోల్చాం. 2022-23తో పోల్చితే 2023-24 నాటికి ఎక్కడ? ఇండియాలో మరి ఏం పెరిగింది? ఎల్ఎఫ్పిఆర్, అదేవిధంగా డబ్ల్యూపిఆర్, ఇండియా మొత్తంలో అదేవిధంగా ఇండియా గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా ఇండియా పట్టణ ప్రాంతాల్లో, అదేవిధంగా మహిళల్లో, అదేవిధంగా పురుషులలో ఏం పెరిగింది? ఎల్ఎఫ్పిఆర్ అనేది పెరిగింది. ఎల్ఎఫ్పిఆర్ అనేది ఏమైంది? పెరిగింది. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. ఇంకొక పాయింట్ రాసుకోండి. మహిళలలో ఎల్ఎఫ్పిఆర్ అనేది 7 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. మహిళల్లో ఎల్ఎఫ్పిఆర్ అనేది 7 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందనే అంశాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మొత్తం కూడా మనకు ఎల్ఎఫ్పిఆర్ గురించి పూర్తిగా మనం డిస్కస్ చేయడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. 60.1% ఉంది. రూరల్లో 63.7, అర్బన్లో 52%, మహిళల్లో 41.7, పురుషుల్లో 78.7. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు వర్క్ ఫోర్స్ను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వర్క్ పార్టిసిపేషన్ రేట్ అంటే పని శక్తి భాగస్వామ్య రేటు గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ పనిలో పాల్గొనే రేటు పని శక్తి భాగస్వామ్య రేట్ అంటాం. ఇక్కడ చూడండి, మనకు దీనిలో కూడా సేమ్ ఎట్లా చూస్తాం మనం? 2022-23, 23-24 అదేవిధంగా మొత్తం ఎట్లుంది, రూరల్లో ఎట్లుంది, అర్బన్లో ఎట్లుంది, మేల్లో ఎట్లుంది, ఫీమేల్లో ఎట్లుంది అనే అంశం మొత్తాన్ని కూడా మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం యాజ్ టీజ్గా ఏం చూడాలి? మనకి ఇక్కడ
వర్క్ ఫోర్స్ అంటే పని శక్తి రేట్ అనేది భారతదేశంలో ఎట్లుందనేది చూడాలి. చూడండి, భారతదేశంలో పని శక్తి రేట్ అనేది 58.2% ఉంది. ఎంత ఉంది? 58.2% పని శక్తి రేట్ అనేది ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 62.1% ఉంది. అంటే ఇప్పుడు చూడండి, మనకు భారతదేశంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎంత ఉందండి? 60.1% ఉంది. 60.1% ఉంది. ఈ 60.1% కంటే ఆల్మోస్ట్ జస్ట్ 2 పాయింట్స్ మాత్రమే, ఆల్మోస్ట్ దగ్గర 2 పాయింట్స్ మాత్రమే. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కంటే ఆటోమేటిక్గా వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుందనే అంశాన్ని ఇది బండ గుర్తుపెట్టుకుంది. అంటే ఎల్ఎఫ్పిఆర్ కంటే డబ్ల్యూపిఆర్ అనేది ఎప్పుడైనా తక్కువగానే ఉంటుంది. డబ్ల్యూపిఆర్ మధ్య వ్యత్యాసాన్ని ఏమనుకుంటాం మనం? నిరుద్యోగం అనుకుంటాం. కాబట్టి నిరుద్యోగం ఉంటుంది. కాబట్టి నిరుద్యోగం అనేది లేకపోతే, శూన్యంగా ఉంటే ఈ రెండు సమానమైతే. ఎప్పుడు కూడా ఎల్ఎఫ్పిఆర్ కంటే డబ్ల్యూపిఆర్ అనేది ఎక్కువ ఉండదు, తక్కువనే ఉంటుంది. లేకపోతే శూన్యంగా ఉండడానికి, అంటే సమానంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ను మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, కాబట్టి మనకు భారతదేశంలో 2023-24లో మనకు డబ్ల్యూపిఆర్ అనేది 58.2% ఉంది. ఎంత ఉంది? 58.2% ఉంది. గ్రామాల్లో 62.1% ఉంది. గ్రామాల్లో మనకు ఎల్ఎఫ్పిఆర్ ఎంత ఉంది? 63.7% ఉందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అదేవిధంగా అర్బన్లో డబ్ల్యూపిఆర్ అనేది 49.4% ఉంది. ఇది ఎల్ఎఫ్పిఆర్ అనేది ఎంత అని డిస్కస్ చేసినాం? 52% ఉందని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే దానికంటే ఆల్మోస్ట్ 1-2 పాయింట్లు తేడా ఉంటుంది, అంతే. 1-2 పాయింట్లు అటు ఇటు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి అంతే. ఎల్ఎఫ్పిఆర్తో పోలిస్తే డబ్ల్యూపిఆర్ అనేది 1-2 పాయింట్లు తేడా ఉంటుంది. ఓకే, మేల్లో పురుషుల్లో 76.3% ఉంది. ఏంటిది? వర్క్ పార్టిసిపేషన్ రేట్. మనకు అక్కడ ఎంత ఉండే? 78.8%. అంటే ఏంటిది? ఎల్ఎఫ్పిఆర్ అనేది 78.8% ఉంటే డబ్ల్యూపిఆర్ అనేది 76.3% ఉంది. అదేవిధంగా ఫిమేల్లో 40.3% ఏముంది? మనకు వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఉంది. అదేవిధంగా ఎల్ఎఫ్పిఆర్ అనేది ఎంత ఉంది? 41.7% ఉందనే అంశాన్ని మనం డిస్కస్ చేయడం అనేది ఆల్రెడీ జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా మనకు ఎల్ఎఫ్పిఆర్ అనేది ఎట్లుంది అంటే, డబ్ల్యూపిఆర్ అనేది మొత్తం ఇండియాలో 58.2%, పురుషుల్లో గ్రామాల్లో 62.1%, పట్టణాల్లో 49.4%, అదేవిధంగా మేల్లో 76.3%, ఫీమేల్లో ఎంత? 40.3%. ఓకే, అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింపుల్గా మీరు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. టోటల్ ఎంత ఉంది మనకు? డబ్ల్యూపిఆర్ అనేది ఎంత ఉంది? టోటల్ మనకి ఇండియాలో టోటల్ ఎంత ఉంది? 58.2% ఉంది. 58 దాటింది. ఎల్ఎఫ్పిఆర్ ఎంత ఉంది మనకు? చూడండి, 60.1% ఉంది. 60.1% ఉంది. ఇది మాత్రం బండ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోగలరు. చూడండి, రూరల్లో ఎంత ఉంది? రూరల్లో డబ్ల్యూపిఆర్ అనేది ఎంత ఉంది? రూరల్లో ఇండియాలో డబ్ల్యూపిఆర్ అనేది ఎంత ఉందంటే 62.1% ఉంది. 62.1% ఉంది. అదేవిధంగా ఎల్ఎఫ్పిఆర్ రూరల్లో ఎంత ఉంది మనకు? రూరల్లో ఎల్ఎఫ్పిఆర్ కనుక మనకు గమనించినట్లయితే 63.7% ఉంది. 63. అంటే రూరల్లో 60 దాటింది. ఎల్ఎఫ్పిఆర్ అయినా ఏదైనా 60 దాటింది అని గుర్తుపెట్టుకోండి. అర్బన్లోకి వెళ్తే ఇది 49.4 ఉన్నది. 4 ఉంది. అది 52 ఉంది. అదేవిధంగా మేల్లో చూడండి, మేల్లో 76% చిల్లర, 76కు పైగా 76.3% ఇక్కడ ఏదుంటే డబ్ల్యూపిఆర్ ఉంటే మనకు ఎల్ఎఫ్పిఆర్ అనేది 78.8% ఉంది. అదేవిధంగా ఫీమేల్లో 40.3% ఇది ఉంటే డబ్ల్యూపిఆర్ ఉంటే ఎల్ఎఫ్పిఆర్ అనేది 41.7%గా ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పట్టణ ప్రాంతాల్లో 50కి దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా 50కి ఎల్ఎఫ్పిఆర్ అనేది 50 కొద్దిగా అటు ఉంది, డబ్ల్యూపిఆర్ అనేది 50 కంటే కొద్దిగా ఇటు ఉంది. అదేవిధంగా చూడండి, మనకు ఓవరాల్గా 60కి దగ్గర ఉంది. రూరల్లో డబ్ల్యూపిఆర్ అయినా ఎల్ఎఫ్పిఆర్ అయినా 60 పైన ఉంది. అంటే డబ్ల్యూపిఆర్ అనేది 60 కంటే కొద్దిగా తక్కువ ఉంది. మొత్తం ఇండియాలో మనకు ఎల్ఎఫ్పిఆర్ అనేది 60 కంటే కొద్దిగా ఎక్కువ, 60.1, ఇక్కడ 58.2. ఈ రేంజ్ని గుర్తుపెట్టుకోండి. నేను పూర్తిగా డాటా గుర్తుపెట్టుకోకపోయినా కానీ ఈ రేంజ్ అనేది మీకు గుర్తుండాలి. రూరల్లో 62.1%, అది 63.3%, 60%కి పైగా రూరల్లో ఉంది.
అర్బన్లో అయితే 50% దగ్గర, 50% కంటే కొద్ది తక్కువ ఏముంది మనకు డబ్ల్యూపీఆర్ ఉంది. మనకు ఎల్ఎఫ్పిఆర్ అనేది 50 కంటే కొద్దిగా ఎక్కువ 52%. మేల్ ఎంత ఉంది 70కి పైగా, మేల్లా డబ్ల్యూపీఆర్ 70కి పైగా ఉంది, మనకు ఎల్ఎఫ్పిఆర్ 70కి పైగా. కాకపోతే ఇది 80కి దగ్గర 78.8%, ఇది 75 దగ్గర ఉంది 76.3%. మహిళల్లో అంటే 40 దాటింది, రెండు కూడా 40 దాటినాయి, 40.3, 41.7% అని అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీని గురించి మనం చూసినాం, ఎట్లుందనేది చూసినాం. అయితే మళ్ళీ మనం ఏం చూడాలి ఇక్కడ, సేమ్ ఏం చూడాలి, మనకు ఎవరి దగ్గర ఎంత ఉందో చూసినాం. ఇక్కడ చూడండి అంటే మొత్తం ఎంత ఉంది, డబ్ల్యూపీఆర్ మొత్తం ఎంత ఉంది 58.2% ఉంది అనుకుంది. అయితే ఇప్పుడు ఎక్కడ చూడాలి, గ్రామాలు ఎట్లుంది, గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో డబ్ల్యూపీఆర్ అనేది తక్కువగా ఉంది. ఈ అంశం కామన్ అన్నట్టు. అదేవిధంగా పురుషులతో పోలిస్తే మహిళలలో డబ్ల్యూపీఆర్ అనేది తక్కువగా ఉంది. ఎల్ఎఫ్పిఆర్ డబ్ల్యూపీఆర్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. ఓకే, అదే ఈ రెండు పాయింట్లను మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పాయింట్లను ఏదో ఒక విధంగా నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం చేయాలంటే 2022-23తో పోలిస్తే 2023-24 నాటికి ఏం జరిగిందనే అంశాన్ని చూద్దాం. చూడండి, 2022-23లో మనకు వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది 56%గా ఉండే. 1 సెకండ్, వర్క్ పార్టిసిపేషన్ రేటు 56%గా ఉండే. ఓకే, డబ్ల్యూపీఆర్ అనేది ఎంత ఉండే 56% ఉండే, అది 58.2% పెరిగింది. రూరల్లో 59.4 ఉంటే 62కి పోయింది. అర్బన్లో 47.7 ఉంటే 49.4 వచ్చింది. మేల్లో 76% ఉంటే 76.3కి పెరిగింది. అదేవిధంగా ఫీమేల్లో 35.9 ఉంటే 40.3%కి పెరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, భారతదేశం అంటే ఇప్పుడు ఇక్కడ ఏం పాయింట్ రాసుకోవాలి, 2022-23తో పోల్చితే 2023-24 నాటికి ఎక్కడ ఇండియాలో ఏం పెరిగింది, గ్రామాలలో, పట్టణాల్లో, స్త్రీలలో, పురుషులలో మరియు మొత్తం భారతదేశంలో ఇండియాలో ఏమైంది, డబ్ల్యూపీఆర్ అనేది పెరిగింది. సేమ్ అక్కడ అదే ఇక్కడ అదే, దాదాపుగా ఏ సంవత్సరం డాటా వచ్చినా ఇట్నే ఉంటుంది, కాకపోతే డాటాలు మారుతూ ఉంటాయి అంతే. ఇది మొత్తం కూడా డబ్ల్యూపీఆర్ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే ఎల్ఎఫ్పిఆర్ చూసినాం, డబ్ల్యూపీఆర్ గురించి చూసినాం. ఇప్పుడు మనం నిరుద్యోగం గురించి చూద్దాం. నిరుద్యోగం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది, దీంట్లో నుంచి బిట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, చూద్దాం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎట్లా ఉంది, ఈ సంవత్సరంలో ఎట్లుంది, మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఈ సంవత్సరంలో నిరుద్యోగిత రేట్ అనేది 3%గా ఉంది. నిరుద్యోగిత రేట్ అనేది 3%గా ఉంది. ఎంత ఉంది, 2023-24లో భారతదేశంలో నిరుద్యోగం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 3.2%గా ఉంది. 3.2%గా ఉంది. అదేవిధంగా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 2.5% నిరుద్యోగిత రేట్ ఉంది. 2.5% ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉంది, 5.1% ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే డబుల్ ఉంది. ఎక్కడ, పట్టణాల్లో ఏముంది, నిరుద్యోగిత రేట్ అనేది గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో డబుల్ ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మేల్లో 3.2 ఉంది, ఫీమేల్లో 3. అంటే ఓవరాల్ ఇండియాలో 3.2 ఉంది, మేల్లో 3.2 ఉంది, మరి ఫీమేల్లో కూడా 3.2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. ఈ అంశం మాత్రం మనల్ని బతికిచ్చిందని చెప్పచ్చు. డాటాను ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశంలో మేల్లో, ఫీమేల్లో, ఓవరాల్ ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 3.2%గానే ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 2022-23లో కూడా భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 3.2%గానే ఉంది. ఈ 4 డాటాలు కూడా మనకి ఏం మారలే, అంటే ఈ మారినాయి కానీ కాకపోతే ఈ 4 కూడా సేమ్ ఉన్నాయి. గత సంవత్సరం 2022-23లో, 2023-24లో, అదేవిధంగా 2023-24 పురుషుల్లో, మహిళల్లో నిరుద్యోగిత రేట్ అనేది ఎంత ఉంది, 3.2% ఉంది. 3.2% మాత్రమే ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి.
అయితే కాకపోతే ఇక్కడ ఏమైంది, మరి గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 2.5% ఉంది, పట్టణాల్లో 5.1% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం ప్రయత్నం చూద్దాం. 2023-24 PLFS ప్రకారం ఏంటిది, మనకి ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి చూస్తాను. చూడండి, మొత్తం ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, ఇండియాలో 3.2 ఉంది. 3.2 అనేది ఇంకెంత టైం, 3.2 అనేది ఇంకా ఎక్కడుంది, మహిళల్లో 3.2 ఉంది. అదేవిధంగా పురుషుల్లో కూడా మొత్తం కూడా 3.2% నిరుద్యోగిత రేట్ అనేది భారతదేశంలో ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇది ఒక్కటి మాత్రం తేడా ఉంది. చూడండి, గ్రామీణ ప్రాంతాలు, గ్రామాలు ఎంత ఉంది, 2.5% ఉంది. పట్టణాలు చూడండి, పట్టణాల్లో ఎంత ఉంది, 5.1% నిరుద్యోగిత రేట్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, గ్రామాలు అంటే ఏమని రాసుకోవాలి, భారతదేశంలో గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో నిరుద్యోగిత రేటు ఎక్కువ. పట్టణాల్లో ఎక్కువ ఉందా లేదా, పట్టణాల్లో గ్రామాలతో పోలిస్తే రెండింతల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, రెండింతల నిరుద్యోగిత రేట్ ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరి పురుషుల్లో అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి, పురుషుల్లో మరియు మహిళలలో నిరుద్యోగిత రేట్ అనేది సమానంగా ఉంది. ఏముంది, సమానంగా ఉందనే అంశాన్ని ఎట్టి పరిస్థితులలో మర్చిపోకూడదు. ఓకే, ఈ పాయింట్లను ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం కూడా మనం దీనికి సంబంధించి చూస్తాం. నెక్స్ట్ 2022-23తో పోలిస్తే 2023-24 నాటికి ఏం జరిగిందనేది చూద్దాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో ఎటువంటి మార్పు వచ్చిందనేది చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు 2022-23లో మొత్తం నిరుద్యోగిత రేటు 3.2 ఉండే, మనకు 23-24లో కూడా 3.2 ఉంది. నిరుద్యోగిత రేట్ అనేది ఇక్కడ స్థిరంగా ఉంది. ఎట్లుంది, స్థిరంగా ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో 2022-23లో 2.4% ఉంటే 2023-24 నాటికి 2.5% పెరిగింది, అంటే 0.1% పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేట్ ఏమైంది, ఇక్కడ పెరిగింది. నెక్స్ట్ అర్బన్లో 5.4% ఉంటే 5.1%కు ఏమైంది, తగ్గింది. అంటే పట్టణ ప్రాంతాల్లో 2022-23తో పోలిస్తే 23-24 నాటికి నిరుద్యోగిత రేట్ ఏమైంది, తగ్గింది. నెక్స్ట్ చూడండి, మనకు పురుషుల్లో నిరుద్యోగిత రేట్ అనేది మనకి ఎంత ఉండే, 3.3% 2022-23-24 నాటికి 3.2% అయింది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ కూడా తగ్గింది. ఓకే, నెక్స్ట్ ఫీమేల్ అంటే మహిళల్లో 2.9% ఉండే, పురుషులు అంటే మహిళల్లో 2.9% ఉన్న ఎంతకు పెరిగింది, 3.2%కు ఇక్కడ పెరిగింది. ఇక్కడ ఏమైంది, పెరిగింది. ఓకే, ఏం అర్థం చేసుకోవాలి, చూడండి ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. 2022-23తో పోల్చితే 2023-24 నాటికి భారతదేశంలో మొత్తంలో నిరుద్యోగిత రేట్ అనేది ఎట్లుంది, స్థిరంగా ఉంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, గ్రామీణ ప్రాంతాలలో మరియు మహిళలలో నిరుద్యోగిత రేట్ అనేది పెరిగింది. ఎక్కడెక్కడ పెరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగింది, మహిళల్లో పెరిగింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. పెరిగిందా లేదా చూడండి, ఇక్కడ
గ్రామీణ ప్రాంతాల్లో ఏమైంది, నిరుద్యోగిత రేట్ అనేది పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేట్ అనేది పెరిగింది. అదేవిధంగా మహిళల్లో పెరిగింది. నెక్స్ట్ ఇంకేం జరిగింది, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పట్టణ ప్రాంతాలు మరియు పురుషులలో ఏమైంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గింది, నిరుద్యోగిత రేట్ అనేది తగ్గింది. ఓకే, ఈ పాయింట్ను మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ పెరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో మరియు మహిళల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది, పట్టణ ప్రాంతాల్లో మరియు పురుషుల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గిందనే అంశాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితులలో ఈ పాయింట్ను మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఎల్ఎఫ్పిఆర్ చూసినాం. ఎల్ఎఫ్పిఆర్ అదేవిధంగా డబ్ల్యూపిఆర్ అనేది ఏమైంది, గత సంవత్సరంతో పోలిస్తే మొత్తంలో కూడా ఏమైంది, పెరిగింది. కానీ ఇక్కడ కొన్ని ఇండికేటర్స్లో అంటే ఓవరాల్గా స్థిరంగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఓవరాల్గా స్థిరంగా ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో పెరిగింది, పట్టణాల్లో పురుషుల్లో ఏమైంది, తగ్గిందనే అంశాన్ని ఎట్టి పరిస్థితులలో మర్చిపోకుండా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మొత్తం కూడా మనకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉందనే అంశాన్ని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది నిరుద్యోగం అంటే వివిధ సంవత్సరాల్లో నిరుద్యోగం మొత్తం 6 సార్లు మనకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను మనకు అంచనా వేయడం అనేది జరిగిందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. దాని ప్రకారం భారతదేశంలో నిరుద్యోగం ఎట్లుందంటే 2017-18లో మనకు 6.1% నిరుద్యోగిత రేటు ఉంది. 6.1% ఉండే 2018-19లో 5.8% తగ్గింది, 2019-20లో 4.8% తగ్గింది, 2020-21లో 4.2%, 21-22లో 4.1%, 22-23లో 3.2%, 23-24లో 3.2%. అంటే ఏం జరిగింది, 2000 అంటే ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకుని ఒకవేళ అడిగితే అడగచ్చు. అంటే ఈ పాయింట్ కూడా ఒకసారి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 2017-18తో పోల్చితే ఎప్పటి నాటికి, 2023-24 నాటికి ఇండియాలో ఏం జరిగింది, డబ్ల్యూపిఆర్ ఎల్ఎఫ్పిఆర్ రెండు కూడా పెరిగాయి. ఎంత పెరిగింది ఏంటిదని అవసరం లేదు, 40 చిల్లర ఉండే అది ఇంత పెరిగింది. అదేవిధంగా చూడండి, నిరుద్యోగం అనేది ఏమైంది, తగ్గింది. ఈ అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితులలో మర్చిపోకూడదు. అంటే 2017-18తో పోలిస్తే భారతదేశంలో పనిశక్తి రేటు పెరిగింది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు కూడా పెరిగింది. ఏం తగ్గింది, ఓన్లీ నిరుద్యోగం మాత్రమే తగ్గింది. ఎంత ఉండే, 6.1% ఉండే. 6.1% నుంచి 3.2%కి నిరుద్యోగం రావడం అనేది జరిగింది. 2021-22, 22-23 డాటా గుర్తుపెట్టుకోండి, 23-24 గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మొత్తం కూడా నిరుద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మనం చూడడం అనేది జరిగింది. ఓకే, నిరుద్యోగాన్ని చూస్తున్నాం. దీంట్లో మెయిన్గా మనకు మెన్షన్ చేసింది ఏంటంటే యూత్, ఎవరైతే 15 నుంచి 29 సంవత్సరాల వయసు గల యువత ఉన్నారో వాళ్ళలో నిరుద్యోగిత రేటు ఎట్లుందనే అంశాన్ని కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని కూడా మనం ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. రెండు మనకు అంటే మొత్తం ఓవరాల్గా 60 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉందని చూసినాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువతలో నిరుద్యోగిత రేటు ఎట్లుందనే అంశాన్ని మనం ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ మనకు మొత్తం నిరుద్యోగం 2023-24లో యువతలో నిరుద్యోగం అని రాసుకొని, యువతలో నిరుద్యోగం 10.2% ఉంది. ఓవరాల్గా నిరుద్యోగం ఎంత ఉంది, 10% పైగా. యువతలో 10% పైగా. అంటే ఓవరాల్గా నార్మల్గా నిరుద్యోగం ఎంత ఉంది, 3.2% ఉంటే 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువత ఎవరైతే ఉంటారో వాళ్ళలో నిరుద్యోగిత రేటు 10.2%గా ఉంది. వాళ్ళలో నిరుద్యోగం ఎంత ఉంది, 10.2%గా ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ పాయింట్ని ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దు. ఓకే, గతంలో 2022-23 ఎంత ఉంటే 10% ఉంటే నిరుద్యోగిత రేటు పెరిగింది. అది ఎక్కడ పెరిగింది, ఎక్కడ తగ్గింది అనేది ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి 10.2% ఉంది. అది గ్రామీణ ప్రాంతాల్లో 8.5% ఉంది, పట్టణ ప్రాంతాల్లో 14.7% ఉంది. మరి మేల్లో అంటే పురుషుల్లో 9.8% ఉంది, మహిళల్లో 11% నిరుద్యోగిత రేట్ అనేది ఉంది. అటు అబ్జర్వ్ చేయండి. మొత్తం యువతలో నిరుద్యోగిత శాతం మనకు 10.2% ఉంది.
2% ఉంది. 10.2% ఉంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో 10 కంటే కొద్దిగా తక్కువ ఉంది. 10 కంటే కొద్దిగా తక్కువ ఉంది. 10 కంటే కొద్దిగా తక్కువ ఉంది. మరి పట్టణ ప్రాంతాల్లో 14.7% ఉంది. 14.7% ఉంది. అదేవిధంగా మేల్లో ఎంత ఉంది? 9.8 ఉంది. ఫీమేల్లో ఎంత ఉంది? 11.0. అంటే మనకు ఓవరాల్ యావరేజ్ కంటే పురుషుల్లో తక్కువ ఉంది, అదేవిధంగా రూరల్లో తక్కువ ఉంది. అంటే ఇట్లా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుందని చెప్తున్నాం. అదేవిధంగా ఓవరాల్ యావరేజ్ కంటే పట్టణాల్లో ఎక్కువ ఉంది, అదేవిధంగా మహిళల్లో కూడా నిరుద్యోగిత రేట్ అనేది ఎక్కువ ఉంది. ఎక్కడ అది? 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువతలో. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 10.2% ఎక్కడ? ఇండియాలో. 8.5% ఎక్కడ? గ్రామీణ ప్రాంతాల్లో. 14.7% ఎక్కడ? అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో. 9.8% పురుషుల్లో, 11.1% మహిళలు. ఒక్కసారి మనం అది చూద్దామా? మనకు మెయిన్గా చూడండి, 15 సంవత్సరాలకు పైబడిన వారిలో మొత్తం అంటే ఓవరాల్గా ఇండియాలో ఉన్న నిరుద్యోగం మనకు ఇండియాలో మొత్తం 3.2 ఉంది. రూరల్లో ఎంత ఉందంటే 2.5% ఉంది. మనకు అర్బన్లో ఎంత ఉందంటే 5.1% ఉంది. మనకు మేల్లో 3.2% ఉంది. ఫీమేల్లో కూడా 3.2%గానే ఉందనే అంశాన్ని ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, దానికి పోలిస్తే చాలా తేడా ఉంటుంది. ఓకే, ఏదేమైనప్పుడు కూడా ఈ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. ఒకసారి చూద్దామా? చూడండి, అంటే 15 నుంచి 29 సంవత్సరాల వయసు వారిలో నిరుద్యోగిత రేటు మొత్తం ఎంత ఉంది? మొత్తం 10.2% ఉంది. అదేవిధంగా రూరల్లో 8.5% ఉంది. అర్బన్లో 14.7% ఉంది. అదేవిధంగా మేల్లో 9.8% ఉంది. 9.8% ఉంది. ఫీమేల్లో 11.0% ఉంది. ఇది మొత్తం కూడా మనం నిరుద్యోగానికి సంబంధించిన సమాచారం. అంటే ఎవరిలో నిరుద్యోగం? 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు వారిలో నిరుద్యోగిత గురించి మనం చూసినాం. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏమంటారంటే ఇక్కడ ఈ పాయింట్ రాసుకోండి. 2023-24 PLFS ప్రకారం 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఏం జరిగింది? మనకు ఎట్లుంది? నిరుద్యోగిత రేటు మొత్తం ఎంత ఉంది? 10.2% ఉంది. అయితే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? గ్రామాలతో పోల్చితే పట్టణాలలో నిరుద్యోగిత రేట్ అనేది ఎక్కువగా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? పురుషులతో పోల్చితే మహిళలలో అన్ఎంప్లాయ్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. చూడండి, అంటే మనకు ఆల్రెడీ తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉంది? మనకు దాదాపు 8.5 ఉంది. పట్టణ ప్రాంతాల్లో 14.7 ఉంది. పురుషుల్లో ఎంత ఉంది? పురుషుల్లో 9.8 ఉంది. మహిళల్లో ఎంత ఉంది? మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 11.0% ఉందని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఒకసారి చూడండి. ఇది మొత్తం కూడా దీనికి సంబంధించింది. అయితే నెక్స్ట్ చూడండి, గత సంవత్సరంతో పోలిస్తే ఏం జరిగింది చూడండి. 2022-23తో పోలిస్తే 2023-24 నాటికి భారతదేశంలో నిరుద్యోగిత రేట్ అనేది చూడండి మొత్తం అంటే 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు వారిలో నిరుద్యోగిత రేట్ అనేది పెరిగింది. మళ్ళీ ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పెరిగింది, పట్టణ ప్రాంతాల్లో తగ్గింది, మళ్ళీ పురుషుల్లో పెరిగింది, మహిళల్లో కూడా నిరుద్యోగిత రేటు పెరిగింది. సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి? PLFS 2023-24 ప్రకారం భారతదేశంలో 2022-23తో పోల్చితే 2023-24 నాటికి 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువతలో ఏమైంది? మొత్తం ఇండియాలో
అంటే యువతలో ఏమని రాసుకోవాలి, నిరుద్యోగం అని రాసుకోవాలి. నిరుద్యోగం మొత్తం ఇండియాలో ఏమైంది, పెరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాలలో, స్త్రీలలో, అదేవిధంగా పురుషులలో ఏమైంది, పెరిగింది. పురుషులలో ఏమైంది, పెరిగింది. గ్రామాలలో, స్త్రీలలో, పురుషుల్లో అందరిలో కూడా నిరుద్యోగిత అనేది పెరిగింది. ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం తగ్గింది. పట్టణాల్లో మాత్రం ఏమైంది, తగ్గింది. ఎంత ఉండే పట్టణాల్లో 15.7% ఉన్నది, 14.7% తగ్గిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ 15.7% గుర్తుండకపోయినా ఈ స్టేట్మెంట్ ఏవైతే నేను చెప్తున్నానో వాటిని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం డాటాను మాత్రం కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక రేంజ్ని పట్టుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం కూడా మనకు అన్ఎంప్లాయ్మెంట్ గురించి, స్టార్ట్స్ గురించి మనం చూడడం అనేది జరిగింది. మనం ఏం చూసినాం, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎట్లుందో చూసినాం, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎట్లుందో చూసినాం, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసినాం, అదేవిధంగా యువతలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసినాం. మొత్తం మీద కొన్ని మన సూచీల గురించి చూద్దాం. ఈ సంవత్సరం 2023-24 సంవత్సరంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేటు 15 సంవత్సరాలు దాటిన వారిలో ఎట్లుంది, 15 నుంచి 29 సంవత్సరాల వయసు వారిలో ఎట్లుంది, మొత్తం వయసు వారిని పరిగణలో తీసుకుంటే ఎట్లుందనే అంశం గురించి మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఎట్లుంది, ఎల్ఎఫ్పిఆర్ అనేది 60.1% ఉంది, మనం డిస్కస్ చేసినాం. ఇలా 15 అయిపోవాలి. అదేవిధంగా 58.2% డబ్ల్యూపీఆర్ ఉందని డిస్కస్ చేసినాం. నిరుద్యోగిత రేట్ అనేది 3.2% ఉందని డిస్కస్ చేసినాం. అదేవిధంగా 15 నుంచి 29 సంవత్సరాల వయసు వారిలో ఇవి చెప్పలేదు నేను, డబ్ల్యూపీఆర్ ఇవన్నీ కూడా అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి చెప్పలేదు. కాకపోతే ఓవరాల్ ఇండియా డాటా ఎట్లుంది అనేది మీకు తెలవాలి కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నం. 15 నుంచి 29 సంవత్సరాల వయసు వారిలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 46.5% ఉంది. అదేవిధంగా వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది 41.7%, అంటే 42% ఆల్మోస్ట్ ఉన్నది. అంటే ఏ ఏజ్లో, 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఏముంది, ఎల్ఎఫ్పిఆర్ ఉంది. ఎల్ఎఫ్పిఆర్ 46.5%, డబ్ల్యూపీఆర్ అనేది 41.7%. కాబట్టి అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 10.2% ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆల్ ఏజెస్, మొత్తం ఏజెస్లో తీసుకుంటే 45.1% ఎల్ఎఫ్పిఆర్ ఉంది, 43.7% ఏముంది, డబ్ల్యూపీఆర్ ఉంది, 3.2% నిరుద్యోగిత రేట్ ఉంది. అంటే ఒకరు చూడండి, మెయిన్గా ఇది అబ్జర్వ్ చేయండి, భారతదేశంలో ఓవరాల్ నిరుద్యోగం 3.2, అదేవిధంగా ఆల్ ఏజెస్ని తీసుకున్న 3.2. ఇక్కడ యువతలో మాత్రం 10.2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. ఈ వీటి రేంజ్ గుర్తుపెట్టుకోండి, గుర్తున్నపోయినా రేంజ్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఎక్కువ అనవసరంగా మన డాటా గుర్తుపెట్టుకోకుండా 45 దాటి ఉన్నది, అంటే 15 నుంచి 29లో అయినా, అదేవిధంగా అందరిలో అయినా 45% కంటే పైగా ఎల్ఎఫ్పిఆర్ ఉంది, 40% పైగా మనకు డబ్ల్యూపీఆర్ ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, సరిపోద్ది. ఓకే, ఇది మొత్తం కూడా దీనికి సంబంధించిన సమాచారం. మొత్తం కూడా వీటికి సంబంధించి చూసినాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే భారతదేశంలో వివిధ రంగాల్లో ఉపాధి ఏ విధంగా ఉంది, 2022-23 ప్రకారం వివిధ రంగాల్లో ఉపాధి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకే, మనకు లాస్ట్ డాటాని ఇవ్వడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. సరే, ఓకే, 2023-24 ప్రకారం భారతదేశంలో మనకు 3 రంగాలు, వ్యవసాయ రంగం, అదేవిధంగా మనకు ఇండస్ట్రియల్ సెక్టర్, అదేవిధంగా సర్వీస్ సెక్టర్, ఈ 3 రంగాల్లో ఉపాధి ఏ విధంగా ఉందని చూస్తే భారతదేశంలో 46.1% మందికి వ్యవసాయ రంగం ఉపాధి కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 24.1% మందికి పారిశ్రామిక రంగం ఉపాధి కల్పిస్తుంది. 29.7% మందికి ఏంటిదంటే మనకు సేవా రంగం ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది. 29.7% మందికి మనకు సేవా రంగం అనేది ఉపాధిని కల్పిస్తుందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం చూడడం జరుగుతుంది. ఓకే, 29.7% మంది సేవా రంగం, 24.1% మందికి పారిశ్రామిక రంగం, 46.1% మందికి వ్యవసాయ రంగం మనకు ఉపాధిని కల్పిస్తుంది. అంటే భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తున్న రంగం లేదా అత్యధిక మంది ఆధారపడి జీవిస్తున్న రంగం భారతదేశంలో ఏంటిది, వ్యవసాయ రంగం. 46.1% మందికి
ఉపాధిని కల్పిస్తుంది. సెకండ్ అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం సేవా రంగం. థర్డ్ అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం మనకు పారిశ్రామిక రంగం. అయితే భారతదేశంలో అత్యధికంగా ఆదాయం కల్పిస్తున్న రంగం ఏంటిది? మనకు సేవా రంగం. భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగం. మరి వ్యవసాయ రంగం అనేది అత్యధిక మందికి 46.1% మందికి ఉపాధి కల్పిస్తే, వ్యవసాయ రంగంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఉపరంగం వచ్చేది పంటల రంగం. అత్యధికంగా పంటలు ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ఉపరంగం వచ్చేసి నిర్మాణ రంగం. అదేవిధంగా సేవా రంగంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం మనకు ట్రేడ్, హోటల్ అండ్ రెస్టారెంట్, అంటే వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్. ఏది ఉపరంగం ఏంటిది? వ్యాపారం, హోటళ్ళు, అదేవిధంగా రెస్టారెంట్లు. ఈ అంశాలను కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. చూడండి, అబ్జర్వ్. భారతదేశంలో 2023-24 ప్రకారం PLFS ప్రకారం మనకు వివిధ రంగాల ఉపాధి చూస్తే వ్యవసాయ రంగం ఎంత కల్పిస్తుంది? 46.1%. అదేవిధంగా పారిశ్రామిక రంగం 24.1%. అదేవిధంగా సేవా రంగం ఎంత? 29.7% మందికి ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయ రంగంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ఉపరంగం వచ్చేసి మనం అబ్జర్వ్ చేసినట్లయితే పంటలు అత్యధికంగా ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది. పారిశ్రామిక రంగంలో ఏంటిది? నిర్మాణ రంగం అత్యధిక మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. సేవా రంగంలో అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తున్న రంగం వచ్చేసి వ్యాపారం, అంటే ఉపరంగం వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్లు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. మనకు పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ యూజువల్ స్టేటస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఓకే ఎస్టిమేటెడ్ ఫ్రమ్ PLFS. అంటే ఏ సంవత్సరంలో ఏ విధంగా, అంటే మనకు ఎంప్లాయ్మెంట్ అంటే మనకు సెల్ఫ్, అంటే స్వయం ఉపాధి గల వారు ఎంతమంది ఉన్నారు, రెగ్యులర్ ఉపాధి గల అంటే నార్మల్గా కార్మికులు ఎంతమంది ఉన్నారు, రెగ్యులర్ ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే అంశాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇదంతా మర్చిపోండి, ఇదంతా అవసరం లేదండి. మనకు మెయిన్గా చూడండి, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మొత్తం 100%గా తీసుకుంటే ఈ 100%లో మనకు భారతదేశంలో మనకు సెల్ఫ్ ఎంప్లాయీస్ 58.4% ఉన్నారు. అదేవిధంగా రెగ్యులర్గా వేతనాలు పొందుతున్న ఉద్యోగులు 21.7% ఉన్నారు. క్యాజువల్ లేబర్ అంటే సాధారణ శ్రామికులు ఎంతమంది ఉన్నారంటే 19.8% ఉన్నారు. ఈ అంశాలను గుర్తుపెట్టుకున్నాం. అంటే భారతదేశంలో ఏంటిది? స్వయం ఉపాధి పొందుతున్నవారు ఎంత ఉన్నారు? 58.4% మంది స్వయం ఉపాధిని పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రెగ్యులర్గా ఉపాధిని పొందుతున్నవారు భారతదేశంలో 21.7% మంది ఉన్నారు. అదేవిధంగా క్యాజువల్ లేబర్ సాధారణ శ్రామికులు లేదా కార్మికులు ఎంతమంది ఉన్నారు? 19.8%, అప్రాక్సిమేట్లీగా 20% ఉన్నారు. అంటే భారతదేశంలో మొత్తం ఉపాధిలో అత్యధికంగా దేని ద్వారా ఉపాధి వస్తుంది? సగం కంటే పైగా స్వయం ఉపాధి ద్వారానే ఉపాధిని పొందడం అనేది జరుగుతుంది. స్వయం ఉపాధి ద్వారానే అత్యధికంగా ఉపాధి పొందుతున్నారనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే దీంట్లో అబ్జర్వ్ చేయండి, మనకు ఈ స్వయం ఉపాధిని కూడా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఓన్ అకౌంట్ వర్కర్ అండ్ ఎంప్లాయ్, అంటే తన యొక్క సొంత అకౌంట్ యొక్క సొంతగా ఒక షాప్ పెట్టుకొని నడిపించడం, అదేవిధంగా తానే దాంట్లో ఎంప్లాయీగా పనిచేయడం. అంటే అతనే ఒక ఎంటర్ప్రైజ్ని స్థాపించడం కానీ, ఒక సంస్థను స్థాపించడం కానీ పెట్టి దాంట్లో అతనే ఉద్యోగిగా చేయడం. అది ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు 39% మంది ఉన్నారు. అదేవిధంగా హెల్పర్స్ ఇన్ హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజ్, అంటే ఏంటిది? హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజ్ అంటే మామూలుగా కిరాణా షాపులు ఉంటాయి. ఆ కిరాణా షాప్లో ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాళ్ళ భార్యనో భర్తనో, అంటే భర్త పెడితే భార్యనో, అదేవిధంగా కొడుకో కూతురో ఎవరో ఒకరు హెల్ప్ అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి అట్లా అంటే హెల్పర్స్ ఇన్ హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజ్లో 19.4% మంది ఉండడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం 58%లో ఓన్ అకౌంట్ వర్కర్ అండ్ ఎంప్లాయర్ ఎంతమంది ఉన్నారంటే 39% ఉన్నారు. అదేవిధంగా హెల్పర్స్ అంటే హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజ్లో హెల్పర్స్ ఎంతమంది ఉన్నారు? 19.4% ఉన్నారు. మొత్తం మీద స్వయం ఉపాధి పొందేవారు 58.4% ఉంటే దీంట్లో
ఓన్ అకౌంట్ వర్కర్ అండ్ ఎంప్లాయర్స్ ఎంతమంది ఉన్నారంటే 39% ఉన్నారు. 39% అంటే సొంత ఉపాధి అంటే సొంత అకౌంట్ యొక్క మరి ఎంప్లాయీ అంటే సొంత అకౌంట్ యొక్క ఎంప్లాయీ, అదేవిధంగా ఎంప్లాయర్ అంటే ఉద్యోగం కల్పించేవాడు అంటే లేకపోతే మొత్తం మీద స్వయం ఉపాధి నిజమైన స్వయం ఉపాధి పొందేవారు ఎంతమంది ఉన్నారు? 39% ఉంది. అదేవిధంగా హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజ్కు హెల్ప్ చేసేవారు ఇందులో ఎంతమంది ఉన్నారు? 19.4% ఉన్నారు. అంటే మొత్తం మీద 58.4% ఉంటే దీంట్లో ఓన్ అకౌంట్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్స్ ఎంతమంది ఉన్నారు? 39% ఉన్నారు. అదేవిధంగా మరి హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజ్ హెల్పర్స్ ఎంతమంది ఉన్నారు? 19.4 ఉన్నారు. రెగ్యులర్గా ఉపాధి పొందేవారు 21.7% ఉంటే సాధారణ శ్రామికులు 19.8% ఉన్నారు. ఈ డాటాను కూడా ఎట్టి పరిస్థితులలో గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మరి ఎడ్యుకేటెడ్ లెవెల్లో జనరల్ ఎడ్యుకేషనల్ లెవెల్లో మనకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అంటే భారతదేశంలో చదువు అంటే విద్యాస్థాయి పెరుగుతుంటే మరి నిరుద్యోగిత రేట్ ఎట్లుందనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. భారతదేశంలో విద్యాస్థాయి పెరుగుతుంటే నిరుద్యోగిత రేట్ భారతదేశంలో అంటే మొత్తమే చదువుకోని వారిలో నిరుద్యోగిత రేట్ అనేది 0.2%. అంటే మొత్తం నిరుద్యోగం ఎంత ఉంది? 3.2 ఉంటే మొత్తానికే చదువుకోని వారు చదువు రాని వారు ఇల్లిటరేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో నిరుద్యోగిత రేట్ అనేది 0.2% ఉంది. అదేవిధంగా లిటరేట్ అంటే చదువుకున్న వారిలో అంటే లిటరేటు అదేవిధంగా లేదా అప్పర్ ప్రైమరీ వరకు అంటే 8వ తరగతి వరకు చదువుకున్న వారిలో లిటరేట్ అప్ టు ప్రైమరీ అంటే మనకు 5వ తరగతి వరకు చదువుకున్నవారు అంటే అక్షరాస్యత వచ్చి 5వ తరగతి వరకు చదువుకున్న వారిలో నిరుద్యోగిత రేట్ అనేది 0.6% ఉన్నది. అంటే కొద్దిగా 5వ తరగతి వరకు చదువుకున్న వారిలో నిరుద్యోగిత 0.6% ఉంది. అదేవిధంగా మిడిల్ అంటే మెయిన్గా అప్పర్ ప్రైమరీ అంటే 5 నుంచి 8వ తరగతి వరకు ఎవరైతే చదువుకుంటారో వీళ్ళలో నిరుద్యోగిత రేటు 1.6% ఉంది. అంటే సెకండరీ విద్య కంటే ఎక్కువగా విద్య అభ్యసించిన వారిలో నిరుద్యోగిత రేట్ అనేది 7.1%గా ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనం ఏం రాసుకోవాలి? భారతదేశంలో 2023-24 PLFS ప్రకారం భారతదేశంలో విద్యాస్థాయి పెరుగుతుంటే ఏమైతుంది? నిరుద్యోగిత అనేది పెరుగుతుంది. నిరుద్యోగిత రేట్ అనేది విద్యాస్థాయి పెరుగుతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మెయిన్గా చూడండి, భారతదేశంలో చదువుకున్న వారిలో 7.1% నిరుద్యోగిత రేటు ఉంది. యువతలో నిరుద్యోగితం అంటే 15 నుంచి 29 సంవత్సరాల వయసు వారిలో మొత్తం నిరుద్యోగిత అంటే 10.1 ఉంటే అంటే మనకు సెకండరీ విద్య కంటే పైన అభ్యసించిన వారిలో 7.1% నిరుద్యోగిత రేటు ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. విద్యాస్థాయి పెరుగుతుంటే భారతదేశంలో నిరుద్యోగిత రేటు పెరుగుతుందనే అంశాన్ని ఎట్టి పరిస్థితులలో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇదేంటిదంటే సోషల్ గ్రూప్స్. అంటే మన భారతదేశంలో మన క్యాస్ట్ వైజ్గా ఉంటుంది. ఆ క్యాస్ట్ వైజ్గా సోషల్ గ్రూప్స్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్లుందనే అంశాన్ని మనం చదవాలి. ఇదంతా అవసరం లేదండి, ఇదంతా నార్మల్గా ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు ఎస్టీలు, ఎస్సీలు, ఓబీసీలు, అదర్స్, ఆల్స్ అంటే మొత్తం డాటా గుర్తుపెట్టుకోకపోయినా ఓవరాల్గా ఎంత ఉంది? 3.2%. ఎవరిలో ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది? మనకి ఎవరిని చూస్తున్నాం? ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, అదేవిధంగా అదర్స్ అంటే ఓసీలు అనుకోండి. ఓసీలు కావచ్చు, ఇతర రిలీజియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కాబట్టి అదర్స్ అంటారు. కాబట్టి అదర్స్ అంటే మొత్తం మీద అదర్స్లో ఎక్కువ ఉంది. అదర్స్లో అంటే ఇతర వర్గాల వారిలో 3.8% ఉంటే అదేవిధంగా దీని తర్వాత ఎస్సీలలో నిరుద్యోగిత రేటు అత్యధికంగా ఉంది. అంటే ఇతర వర్గాల వారిలో మరియు ఎస్సీలలో నిరుద్యోగిత రేటు అత్యధికంగా ఉంటే అత్యల్పంగా ఎస్టీల్లో ఉన్నది. అంటే భారతదేశంలో 2023-24 ప్రకారం సామాజిక వర్గాల్లో నిరుద్యోగిత రేట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అత్యధికంగా ఇతర వర్గాల్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఎవరిలో ఉంది? ఎస్సీలలో ఉంది. అంటే ఇతర వర్గాలు లేకుంటే ఏమైనా ఆన్సర్ చేయాలి అంటే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ క్రింది వానిలో భారతదేశంలో అత్యధికంగా నిరుద్యోగం కలిగిన వర్గం ఏదంటారు లేకపోతే క్యాస్ట్ ఏదంటారు అన్నప్పుడు ఇతరులు ఉంటే ఇతరులు ఆన్సర్ చేయాలి. ఇతరులు లేకపోతే మనకు ఏమైనా ఆన్సర్ చేయాలి? ఎస్సీ అని ఆన్సర్ చేయాలి.
అత్యల్పంగా ఎవరి దగ్గర ఉన్నది? అత్యల్పంగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఎస్టీలలో అత్యల్పంగా ఉంది. వీళ్ళ డాటా గుర్తుపెట్టుకోకుండా పర్లేదు. చూడండి, ఓవరాల్గా 3.2 ఉంటే అదర్స్లో 3.8 ఉంది, మనకు ఎస్సీలలో 3.3, అదేవిధంగా 1.9% ఎస్టీలో ఉంది, బీసీలో ఓబీసీలో 3.1% ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే రిలీజియన్స్, అంటే మతాల వారిగా నిరుద్యోగిత రేటును మనం అబ్జర్వ్ చేసినట్లయితే, మతాల వారిగా నిరుద్యోగిత రేటు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంత అవసరం లేదు. చూడండి, మనకు హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కుల్లో చూస్తే అత్యధికంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కలిగిన రిలీజన్ ఏంటంటే సిక్కుల్లో 5.8%, సిక్కిజంలో 5.8% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత అత్యధికంగా ఎవరి దగ్గర ఉందంటే క్రిస్టియానిటీలో అత్యధికంగా ఉంది. అంటే అత్యధికంగా నిరుద్యోగం ఉన్న మతం ఏంటిది? క్రిస్టియన్. అత్యల్పంగా ఉన్నది ఎక్కడంటే నిరుద్యోగిత రేటు అత్యల్పంగా ఉన్నది ఎక్కడంటే మనకు హిందూస్లో అత్యల్పంగా నిరుద్యోగిత రేటు 3.1% మాత్రమే ఉంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మతాల వారీగా చూస్తే ఎవరిలో? సిక్కులలో నిరుద్యోగిత రేట్ అనేది అత్యల్పంగా ఉంది. అత్యల్పంగా ఎక్కడుంది? అత్యల్పంగా హిందువుల్లో నిరుద్యోగం అనేది ఉందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది మొత్తం కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం చదవడం జరిగింది. ఇది మొత్తం కూడా టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేసిన, ఒక్కసారి మళ్ళీ చూస్తే మీకు ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో 2023-24 ప్రకారం నిరుద్యోగిత రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఏంటి? నిరుద్యోగిత రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే అత్యధికంగా నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రం గోవా రాష్ట్రం. గోవాలో 8.5% ఉంది. అత్యధిక నిరుద్యోగం గల రాష్ట్రం గోవా. సెకండ్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏంటంటే కేరళ. 7.2% తోటి కేరళ 2వ స్థానాన్ని ఆక్రమించింది. 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం నాగాలాండ్. 7.1% తోటి నాగాలాండ్ 3వ స్థానాన్ని ఆక్రమించింది. అంటే భారతదేశంలో నిరుద్యోగిత శాతం, నిరుద్యోగిత రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు గోవా, కేరళ, నాగాలాండ్. ఏ రాష్ట్రాలు? గోవా, కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మనకు నిరుద్యోగిత రేటు అత్యధికంగా ఉంది. మరి నిరుద్యోగిత రేటు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, గుజరాత్, అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రాలు. నిరుద్యోగిత రేటు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాలు. నిరుద్యోగిత రేటు అత్యధికంగా ఉన్నవి గోవా, కేరళ, నాగాలాండ్. అత్యల్పంగా ఉన్నవి మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో నిరుద్యోగిత రేటు అత్యల్పంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే భారతదేశంలో మనకి ఏమనుకున్నాం, ఆల్రెడీ చదివినాం, విద్యాస్థాయి పెరుగుతుంటే నిరుద్యోగం పెరుగుతుంది. అంటే మా భారతదేశంలో అత్యధికంగా అక్షరాస్యతలో ముందుగా ఉండే రాష్ట్రాలు ఇవి. చదువుకున్న రాష్ట్రాలు, అత్యంత మంచి డెవలప్మెంట్లో ఉన్న రాష్ట్రాలు ఇవి. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రాల్లో నిరుద్యోగిత రేట్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి చదువుకున్న వాళ్ళకు విద్య దొరకదు. మధ్యప్రదేశ్ వెనుకబడ్డ రాష్ట్రం, గుజరాత్ అంటే కొద్దిగా అభివృద్ధి చెందింది, జార్ఖండ్ అంటే వెనుకబడ్డ రాష్ట్రాల్లో ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే విద్యాస్థాయి తగ్గుతుంటే నిరుద్యోగిత రేటు తగ్గుతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇండియాలో ఎక్కువ చదువుకుంటే పని దొరకదు, తక్కువ చదువుకుంటే ఏదో ఒక పనికి అడ్జస్ట్ అవుతామనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇదొకటి అబ్జర్వ్ చేయండి, భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక నిరుద్యోగిత రేటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం 11.9% తోటి మనకు లడఖ్లో అత్యధికంగా నిరుద్యోగిత రేటు ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చూస్తే అత్యధిక నిరుద్యోగిత రేటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లడఖ్. సెకండ్ అండమాన్ నికోబార్ దీవులు, డామన్ డయ్యూ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అత్యల్పంగా నిరుద్యోగిత రేటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ. అత్యధికంగా ఉన్నది లడఖ్, అత్యల్పంగా ఉన్నది దాద్రా నగర్ హవేలీ. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒకవేళ క్వశ్చన్లో రాష్ట్రాలు అని అనకుండా ఈ క్రింది వాళ్ళు భారతదేశంలో నిరుద్యోగిత రేటు అత్యధికంగా ఉందంటే టక్కర గోవా పెట్టదు. ఏం చేయాలి, ఒకవేళ కేంద్ర పాలిత ప్రాంతం ఫస్ట్ ఇచ్చి తర్వాత గోవా ఇచ్చి కేరళ ఇస్తే ఫస్ట్ ఏమైనా ఆన్సర్ చేయాలి, మనకు లడఖ్ అని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. లడఖ్లో అత్యధికంగా ఉంటే లడఖ్ తర్వాత అండమాన్ నికోబార్ దీవులు, డామన్ డయ్యూలో నిరుద్యోగిత రేటు అత్యధికంగా ఉంది. అత్యల్పంగా దాద్రా నగర్ హవేలీలో నిరుద్యోగిత రేటు ఉండడం అనేది జరుగుతుంది. ఇది మొత్తం కూడా భారతదేశంలో నిరుద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, పిఎల్ఎఫ్ఎస్ సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేసిన. మీకు ఏమైనా మిస్ అయినట్టు అనిపిస్తే కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీడియో ఎట్టుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ కొట్టండి, లైక్ కొట్టకపోతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ రీచ్ వస్తే
మళ్ళీ నెక్స్ట్ వీడియోను కూడా యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తా. యూట్యూబ్లో అప్లోడ్ చేయాలన్నా లేకపోతే యూట్యూబ్లో మీకు అవసరం లేదనుకుంటే యాప్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నించాను. నెక్స్ట్ దేని మీద ఉంటుందంటే తెలంగాణ ఇండియా మీద మనకు ఫోకస్ చేస్తూ మీకు వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఏది PLFS సర్వేకి సంబంధించిన సమాచారాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇక్కడనే కావాలనుకుంటే యూట్యూబ్లోనే అప్లోడ్ చేయండి సార్ అని చెప్పండి. లేకపోతే నార్మల్గా రోజు పెట్టేలాగానే క్వశ్చన్స్ పెడుతూ వెళ్ళడం అనేది జరుగుతుంది. PLFS కావాలన్నా క్వశ్చన్స్ కావాలన్నా కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.